ఇవాళ చాలా అంటే చాలా పాతకాలం వంట మీకు పరిచయం చేయబోతున్నానండి. ఎప్పుడైనా పెద్దవాళ్ళు ఏదైనా స్నాక్ చేయాలంటే ఇలా ఈజీగా చేసేవాళ్ళంట. చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. ఫస్ట్ టైం స్వీట్ చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చండి. దీనికి ముందుగా పొడి చేసుకున్న బెల్లం తీసుకోవాలి. కప్పుతో కానీ గ్లాస్తో కానీ కొలత ప్రకారం తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకొని ఇందులో బెల్లం వేసుకోవాలి. ఏ కప్పుతో మనం బెల్లం తీసుకున్నామో ఆ కప్పుతోనే హాఫ్ కప్పు వాటర్ వేసుకొని బెల్లం అంతా చక్కగా కరిగేంత వరకు ఇలా మెల్ట్ చేసుకుంటే సరిపోతుందండి. పాకం అంతా ఏం అవసరం లేదు, జస్ట్ ఇలా మెల్ట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి బెల్లం అంతా చక్కగా కరిగింది. ఇప్పుడు స్టవ్ ఆపుకొని దీన్ని పక్కన ఉంచుకుందాము. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఏ కప్పుతో మనం బెల్లం తీసుకున్నామో ఆ కప్పుతోనే ఫుల్గా గోధుమ పిండి తీసుకోవాలండి, జల్లించి తీసుకోవాలి. ఆ కప్పుతోనే హాఫ్ కప్పు బియ్యం పిండి తీసుకోవాలి. మీరు ఇంట్లో అడిచిన పిండి అయినా తీసుకోవచ్చు, లేదా బయట కొన్న పిండి కూడా తీసుకోవచ్చండి. అలాగే ఒక టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ వేసుకోవాలి. ఉప్మా చేస్తాం కదండి, బొంబాయి రవ్వ అది వేసుకోవాలి. అలాగే కొద్దిగా నువ్వులు వేసుకోవాలి. అలాగే ఇందులో 2 టేబుల్ స్పూన్లు కొబ్బరి వేసుకోవాలండి, పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. మీరు తెల్ల నువ్వులన్నా వేసుకోవచ్చు, లేకపోతే నల్ల నువ్వులు కూడా వేసుకోవచ్చు అండి. అలాగే కొద్దిగా ఇలాచీ పొడి వేసుకోవాలి. ఇందులో ఒక్క చిటికెడు సాల్ట్ వేసుకొని ఇవంతా మొత్తం కలిసేలాగా ఒకసారి స్పూన్తో ఇలా మిక్స్ చేసుకోవాలి. చక్కగా ఇలా పిండంతా కలిసేలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము కరిగించి ఉంచుకున్నాం కదండి బెల్లం వాటర్ ఇందులో వేసుకోవాలి ఫిల్టర్ చేసుకొని. ఇదంతా ఒకసారి స్పూన్తో ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనము పాలు పోసుకోవాలండి. కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలి. ఇదంతా కూడా బాగా ఇలా కలుపుతూ ఉండాలి. ఎన్ని పాలు పడుతుందో అన్ని పాలు కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. మనము అరకప్పు నీళ్లు పోసుకున్నాం కదా బెల్లం కరిగించేటప్పుడు. ఇప్పుడు మినిమం అంటే ఒక 3/4 కప్పు పాలు పడుతుందండి. కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. చూడండి ఇలాగ ఉండాలండి, కాస్త జారుడుగా ఉండాలి. ఇదంతా కలిపి ఉంచుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని మినిమం అంటే 10 నిమిషాల పాటు పక్కన ఉంచుకున్నాం అనుకోండి, పిండి అంతా చక్కగా నానుతుందండి. మనం పొడి బియ్య పిండి అలాగే రవ్వ వేసాం కాబట్టి జస్ట్ ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి ఉంచుకోవాలి. తర్వాత కొద్దిగా ఒక చిటికెడు వంట సోడా వేసుకొని ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా కలిసేలాగా చక్కగా ఇలా మిక్స్ చేసుకోవాలండి. పిండి అనేది చూడండి ఇలాగ ఉండాలండి. మరి ఎక్కువ లూజ్గా ఉండకూడదు. ఎక్కువ లూజ్గా ఉందనుకోండి ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుందండి. కాబట్టి ఇలాగ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా చిన్న గుంత గరిటె తీసుకొని ఇలా గరిటెతో తీసుకోవాలండి మనము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. కాస్త గుంతగా ఉండే పెనం తీసుకోవాలి. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత సిమ్లో ఉంచుకోవాలండి. సిమ్లో ఉంచుకొని ఇలా గరిటెతో నెమ్మదిగా వేసుకున్నాం అనుకోండి చక్కగా పొంగుతూ వస్తుందండి. చూడండి ఎంత చక్కగా పొంగుతూ వస్తుందో. సిమ్లోనే ఉంచుకోవాలండి, మీడియంలో కూడా అస్సలు ఉంచొద్దు. మనం మీడియంలో కానీ హైలో కానీ పెట్టామనుకుని వెంటనే మాడిపోతుందండి. లోపల పిండి అంతా అస్సలు ఉడకదు కాబట్టి సిమ్లోనే ఉంచుకొని ఇలా వేసుకున్న తర్వాత మంచి కలర్ వచ్చిన తర్వాత 2 వైపులు కూడా ఇప్పుడు తీసేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. అలాగే చక్కగా పొంగుతూ వచ్చింది చూసారా, కలర్ఫుల్గా ఉంది కదా. ఇంకోటి వేసేటప్పుడు కూడా మీరు ఆయిల్ వేడిగా ఉండాలి. అలాగే సిమ్లో ఉంచుకొని వేసుకోవాలండి. సిమ్లో ఉంచుకుంటేనే ఇవి చక్కగా లోపలంతా ఉడికి చక్కగా ఇలా పైకి పొంగుతూ వస్తాయండి. చూడండి మంచి కలర్ వచ్చింది కదా. ఇప్పుడు మరోవైపు తిప్పేసుకుందాము. సిమ్లోనే ఉంచుకోవాలండి. మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టినా కూడా లోపల అనేది పిండిగా ఉండిపోతుందండి. కాబట్టి సిమ్లో ఉంచుకొని దీన్ని చక్కగా వేయించుకోవాలి. చూడండి మంచి కలర్ వచ్చింది కదా, చాలా కలర్ఫుల్గా ఉంటుందండి. చూడడానికి మనం నువ్వులు వేసాం కదండి, చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో. ఇప్పుడు అన్నీ ఇలాగే ఫ్రై చేసుకుని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాము. చూడండి ఎమ్మీగా ఎంత మంచి కలర్ఫుల్గా ఎంత చక్కగా ఉన్నాయో. ఒక్కసారి తిన్నారంటే ఇంకెప్పుడైనా సరే స్వీట్ చేయాలంటే సింపుల్గా ఇలా చేసేసుకుంటారండి. అంత బాగుంటుంది. చూడండి లోపలంతా చక్కగా కుక్ అయ్యి ఎంత చక్కగా ఉందో. చాలా సాఫ్ట్గా ఉంటుందండి. తినే కొద్దిగా తినాలనిపిస్తుంది. చాలా కమ్మగా ఉంటుందండి. అందుకనేమో పెద్దవాళ్ళు ఇలా సింపుల్గా స్నాక్ అనేది ఇంట్లో పిల్లలకి చేసి పెట్టే వాళ్ళేమో. మీకు నచ్చింది అయితే మీరు కూడా ఒకసారి ఇలాగే ప్రిపేర్ చేసి టేస్ట్ చేయండి. అలాగొచ్చింది తప్పకుండా కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.